ఓం శ్రీ గణేశాయ నమ. ఓం శ్రీ సరస్వతి నమ. మాతాపితృగురుదేవతాభ్యో నమ. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ. వైశాఖ పురాణం స్కాంద పురాణ వైష్ణవఖండ అంతర్గతం 23వ అధ్యాయం. కిరాతకుని పూర్వజన్మ. నారదుడు అంబరీషునితో వైశాఖ మహిమను ఇట్లు వివరించుచున్నాడు. శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు శంఖ కిరాతకుల వృత్తాంతమును ఇట్లు వివరించెను. కిరాతకుడు శంకునితో ఇట్లనెను: ఓ మహాముని, దుష్టుడనకు నేను పాపినైనను నీ చేత అనుగ్రహింపబడితిని. మహాత్ములు సజ్జనులు సహజముగానే దయాస్వభావులు కదా. నీచమైన కిరాతకులమున పుట్టిన పాపినకు నేనెక్కడా? నాకిట్టి పుణ్యాసక్తి గల బుద్ధి కలుగుట ఏమిటి? ఇట్టి ఆశ్చర్య పరిణామమునకు మహాత్ములకు మీ అనుగ్రహమే కారణమని అనుకొనుచున్నాను. సజ్జనులను పాపములను కలిగించు హింసాబుద్ధి నాకు మరలా కలగకుండా చూడుము. సజ్జనులతోడి సాంగత్యము దుఃఖమును కలిగింపదు కదా. ఉత్తముడా, నేను నీకు శిష్యుడను అయితిని. నన్ను నీ దయకు పాత్రుని చేసి అనుగ్రహింపు. నా యందు దయను చూపుము. ఓ జ్ఞాని, పాపములను పోగొట్టు మంచి మాటలు చెప్పి నాకును తెలివిని కలిగించు. మంచివారు చెప్పిన మాటలనే సంసార సముద్రమును జీవులు తరింతురు కదా. సమచిత్తులు భూతదయ కలవారగు సజ్జనులచే సంసార సముద్రమును జీవులు తరింతురు కదా. సమచిత్తులు భూత దయ కలవారగు సజ్జనులకు హీనుడు ఉత్తముడు తనవాడు పరుడు అను భేదము ఉండదు కదా. ఏకాగ్రతతో చిత్తశుద్ధిని పొందుటకై అడిగిన వారు పాపాత్ములైనను దుష్టులైనను చెప్పుదురు కదా. గంగానది జీవుల పాపములను పోగొట్టు స్వభావం కలిగి, అట్లే సజ్జనులు మందబుద్ధులను తరింపజేయు స్వభావము కలవారు కదా. ఓ దయాశాలి సజ్జనుడా, నాకు జ్ఞానమును కలిగించుటకు సందేహింపకము. నీ సాంగత్యమునంది నీకు విధేయుడు అగుట వలన, నిన్ను సేవింపగోరుట వలన నాపై దయచూపుము అని కిరాతకుడు బహువిధముల శంకుడిని ప్రార్థించెను. శంకుడును కిరాతకుని మాటలను విని మరింత ఆశ్చర్యపడెను. ఇది అంతయ్యను వైశాఖ మహిమని తలిచెను. కిరాతకుని సంకల్పం మెచ్చి ఇట్లనెను: కిరాతుడా, నీవు శుభమును కోరుచు సంసార సముద్రమును దాటించినట్టి విష్ణు ప్రీతకరములకు వైశాఖ ధర్మములను ఆచరింపుము. ఈ ఎండ నాకు మిక్కిలి బాధను కలిగించుచున్నది. ఇచట నీరు నీడ లేనే లేవు. నేనిచట నుండినే లేకుంటిని. కావున నీడ కలిగిన ప్రదేశమునకు పోదాము. అచటకు పోయి నీటిని త్రాగి నీడయందు ఉండి సర్వపాప నాశకమైన విష్ణు ప్రియకరమైన వైశాఖ మహిమను నేను చూచిన దానిని విన్న దానిని నీకు వివరింతును అని పలికెను. అప్పుడు కిరాతకుడు శంకునకు నమస్కరించి, స్వామి, ఇచటకు కొలది దూరములోనే స్వచ్ఛమైన నీరున్న సరస్సు కలదు. అచట మిగుల ముగ్గిన వెలగ పండ్లతో నిండిన వెలగ చెట్లు ఎన్నియో ఉన్నవి. అచట నీకు మిక్కిలి సంతృప్తిగా ఉండును. అచటకు పోదాము రమ్మని శంకుడిని అచటకు కొనిపోయాను. శంకుడును కిరాతకునితో కలిసి వెళ్ళి అచట మనోహరముకు సరస్సును చూచెను. ఆ సరస్సు కొంగలు హంసలు మున్నగు జలపక్షులతో కూడియుండెను. వెదురు చెట్లు గాలి తమలో ప్రవేశించుటచే మనోహర ధ్వనులను పుట్టించుచుండెను. పుష్పములున్న లతావృక్షములు ఎక్కువగా ఉండుటచే తుమ్మెదలు వాలి మధుర ధ్వనులను చేయుచుండెను. తాబేళ్లు చేపలు మున్నగు జల ప్రాణులతో ఆ సరస్సు కూడియుండెను. కలువలు తామరలు మున్నగు జల పుష్పములతో నిండి మనోహరమై ఉండెను. వివిధములకు పక్షులచట వ్రాలి మధురముగా కిలకిల రావములను చేయుచూ ఉండెను. చెరువు గట్టున పొదరిండ్లు నీడనిచ్చు చెట్లు పుష్కలంగా ఉండెను. ఫల పుష్ప వృక్షములు నిండుగా మనోహరములై ఉండెను. అడవి జంతువులను అచట స్వేచ్ఛగా తిరుగుచుండెను. ఇట్టి మనోహరమైన సరస్సును చూచినంతనే శంకుని మనసు ప్రశాంతమయ్యను. శరీరము సేద తీరినట్లు అయ్యను. శంకుడు మనోహరముగు నా సరస్సున స్నానము చేసెను.
పొడి బట్టలను కట్టుకొని సంధ్యావందనాధికమును శ్రీహరి జపమును శ్రీహరి పూజను చేసెను. పండ్లను శ్రీహరికి నివేదించి తాను కొన్నింటిని తిని మరికొన్నింటిని ప్రసాదముగా కిరాతకునకు ఇచ్చెను. ప్రశాంతము అగు మనసుతో ప్రసన్నమగు చిత్తముతో వ్యాధుని దయాదృష్టిలో చూచి ఇట్ల నేను: నాయన కిరాత ధర్మతత్పర, నీకే ధర్మమును చెప్పవలేను. బహు విధములకు ధర్మములు అనేకములున్నవి. వానిలో వైశాఖమాస ధర్మములు సూక్ష్మములుగా అల్పక్లేశ సాధ్యములుగా నున్నను అధిక ప్రయోజనమును కలిగించును. వానిని ఆచరించిన సర్వ ప్రాణులకు ఐహికములు ఆముష్మికములు శుభలాభములు కలుగును. నీకే విధములకు ధర్మములు కావలేనో అడుగుమని పలికెను. అప్పుడు కిరాతకుడు: స్వామి, అజ్ఞానాది పూర్ణమగు నిట్టి కిరాత జన్మ నాకేలా కలిగాను? ఈ విషయం నాకు చెప్పదగినదని మీరు తలచినచో నాకు చెప్పకూడదు అని అడిగాను. అప్పుడు శంకుడు కొంతకాలం ధ్యాన నిమగ్నుడై ఉండి ఇట్లా నేను: ఓయి, నీవు పూర్వం శాకల నగరమున నివసించు స్తంభుడను బ్రాహ్మణుడవు, శ్రీవత్స గోత్రుడవు, వేదశాస్త్రాలను చదివిన పండితుడవు. నీ భార్య పేరు కాంతిమతి. ఆమె సుందరి, ఉత్తమురాలు, పతివ్రత. కానీ నీవు ఒక వేషయందు మనసుపడి ఆచారాదులను విడిచి శూద్రుని వలె నాచార విహీనుడై ఆ వేష్యతో కాలంను గడుపుచుంటివి. సుగుణవతి అగుని భార్యకు నీకును ఆ వేషకును సేవలు చేయుచు మిక్కిలి పతిభక్తితో ఉండేది. ఆమె నీకును నీ ఉంచుకున్న వేషకును అనేక విధములుగా సేవలను ఓర్పుగా శాంతముగా చేసేది. ఆమె మనసులో బాధపడుచున్నను పతివ్రత అగుటచే భర్తకు ఇష్టురాలకు వైశ్యకును బహు విధములకు పరిచర్యలను చేయుచూ ఉండెను. ఈ విధముగా చాలా కాలం గడిచినది. ఓ ఈ కిరాత, ఒకనాడు నీవు బ్రాహ్మణులు భుజించిన ఆహారమును విడిచి శూద్ర సమ్మతముకు గేదె పెరుగు, ముల్లంగి దుంపలు, నువ్వులు, అనుములు కలిసిన మాంసాహారంను భుజించితివి. అనుచితమైన ఆహారం వలన నీకు అనారోగ్యం కలిగిన. రోగివి, ధనహీనుడవు అగు నిన్ను విడిచి ఆ వేష మరి ఒకనితో పోయాను. నీ భార్య మిక్కిలి ఓర్పుతో నీకు సేవ చేయుచూ ఉండేది. నీవును పశ్చాత్తాపపడితివి. మన్నింపుమని నీ భార్యను కోరితివి. నేను నీకేమీయూ చేయలేకపోతుంది. అనుకూలవతియగు భార్యను సుఖపెట్టలేని వాడు 10 జన్మలు నపుంసకుడై పుట్టును. నీ వంటి పతివ్రతను అవమానించిన నేను పెక్కు నిజ జన్మలందు ఉందును అని అనేక విధములుగా ఆమెతో పలికితిని. ఆమెయు, నాథ, నీవు దైన్యం వహింపకము, చేసిన దానికి సిగ్గుపడవలదు. నాకు నీపై కోపం లేదు. పూర్వజన్మలోని పాపములు బహు విధములుగా బాధించును. వానిని సహించిన వారు ఉత్తములు. నేనేదియో పాపమును పూర్వజన్మలో చేసి ఉందును. దాని ఫలమిది. నీకు ధైర్యం చెప్పేదను. నీవు ధనహీనుడవైనను పుట్టింటి వారి నుండి బంధువుల నుండి ధనమును తెప్పించుకొని నీకు సేవ చేయుచూ ఉండెను. నిన్ను శ్రీహరిగా భావించి గౌరవించినది. వ్యాధిగ్రస్తుడవైన నీకు బహు విధములుగా సేవలను ఏవగించుకునగా భక్తి శ్రద్ధలతో చేసినది. నిన్ను రక్షింపుడని దేవతలందరినీ ప్రార్థించి ఉంచినది. భర్తకు అనారోగ్యం కలిగినచో తాను అత్యంత శ్రద్ధాభక్తులతో తన భర్తకు సేవ చేశాను. అలాగే భర్తకు ఆరోగ్యం కలిగినచో చండికకు రక్తాన్నమును గేదె పెరుగుతో సమర్పింతును. గణేశునకు కుడుములను నివేదింతును. 10 శనివారములు ఉపవాసము చేయుదును. మధురాహారమును, నేతిని, అలంకారములను, తైలాంబెంగములను మానుదును అని బహు విధములుగా చాలామంది దేవతలకు మొక్కుకొనెను. ఒకనాడు దేవలుడను ముని సాయం సమయమున ఆమె ఇంటికి వచ్చెను. అప్పుడు ఆమె నీతో వైద్యం చేయుటకు వైద్యుడు వచ్చెనని చెప్పాను. సద్బ్రాహ్మణుడకు అతిథిని పూజించినచో నీకు మంచి కలుగునని ఆమె తలచెను. నీకు ధర్మకార్యములని నా ఇష్టం లేకపోవటచే ఆమె నీకు వానిని వైద్యుడని చెప్పాను. అట్లు వచ్చిన మునికి నీ చేత ఆమె పానకము నిప్పించెను. నీ అనుజ్ఞతో ధానును ఇచ్చెను. మరునాటి ఉదయమున దేవలముని తన దారిన తాను పోయాను. నీకు శ్లేష్మం పెరిగి
వ్యాధి ప్రకోపించినది. మందును నోటిలో వేయుచున్న నీ భార్య వేలిని కొరికితివి. రోగము పెరిగి చివరకు నీవు మృతి నొందితివి. నీవు మరణించు నిన్ను విడిచిపోయిన వేషను పలుమార్లు తలుచుకొంటివి గాని ఇన్ని పరిచర్యలు చేసిన భార్యను మాత్రం తలుచుకొనలేదు. పతివ్రతయగు నీ భార్య తన చేతి నగను అమ్మి ఆ డబ్బుతో నీకు అగ్ని సంస్కారమును చేసి తానును నిన్ను కౌగులించుకొని అగ్ని ప్రవేశమును సహగమనము చేసెను. నీతో సహగమనం చేసిన నీ భార్య ప్రతివ్రత అగుటచే విష్ణులోకమును చేరెను. ఆమె వైశాఖమున దేవలునకు పానకం ఇచ్చుట వలన దేవలుని పాదములను కలుగుట వలన ఆమెకు శ్రీహరి సాన్నిధ్యం కలిగెను. నీవు మరణ సమయమున నీచురాలకు వైశ్యను తలచుట వలన క్రూరముకు కిరాత జన్మము పొందితివి. వైశాఖమున దేవలునికి వైద్యులను కొనియు పానకం నిచ్చుటని ఇప్పుడు నన్ను వైశాఖ ధర్మంలో అడగవలనని మంచి బుద్ధి కలిగినది. దేవలుని పాదములు కడిగిన నీటిని శిరమున చల్లుకొనుటచే నీకు నాతో అనగా శంకునితో ఈ విధముగా సాంగత్యం చేయు అవకాశం కలిగినది. ఓ కిరాత, నీ పూర్వజన్మ విషయమును నేను దివ్య దృష్టితో తెలుసుకుంటయు ప్రతి సంవత్సరము నేను వైశాఖ వ్రతము ఆచరించుట వలన కలిగినది. నీకింకను ఏమి తెలుసుకునవలెనో అడుగుము, చెప్పెదను అని శంకుడు కిరాతకునితో పలికెను అని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు చెప్పాను. ఈ కథను నారదుడు అంబరీషునకు చెప్పాను. ఓం నమో భగవతే వాసుదేవాయ.